పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీ పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు నర్ర భిక్షపతి, గౌరవ అధ్యక్షుడు రమా సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 50 మంది దంపతులు ఒకే వేదికపై భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నందిగామ శంకరప్ప సుమారు 500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ అధ్యక్షుడు నర్ర భిక్షపతి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభాగ్యాలను పెంపొందిస్తాయని, ఇలాంటి సామూహిక వ్రతాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తులందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి, అయ్యప్పస్వామివార్ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి అయ్యప్ప, బ్యాటరీ శంకర్, సుధాకర్ స్వామి, నవాజ్ రెడ్డి, అంజీస్వామి, రామస్వామి, చందూస్వామి, నర్ర వీరేశం, నర్ర శైలజా భిక్షపతి, రమా సంజీవరెడ్డి, నాగరాణి, కవిత, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆ సత్యదేవుడు సత్యనారాయణ స్వామి మనందరినీ, మన కుటుంబాలని, అదేవిధంగా మన ప్రాంతాన్ని, మన విద్యార్థులను, రైతులను, మహిళలని సుభిక్షంగా వర్షాలు పడి మన కుటుంబాలతో పాటు మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం, మన నియోజకవర్గం, మన డివిజను, మన గల్లీ అన్ని చల్లంగా ఉండాలని ఆ సత్యదేవుణ్ణి కుటుంబ సభ్యులతో పూజ చేయించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం వింటూ 5 కథలు చెప్పిన తర్వాత వాళ్ళు భక్తి శ్రద్ధలతో పంతులు గారు ఏదైతే హితబోధ చేస్తూ ఉన్నారో, రాబోయే రోజుల్లో అదే సత్యదేవుడు అయ్యప్ప స్వామి యొక్క కర్ణకటాక్షలు మా పైన, మా అందరిపైన ఉండి ఇంకా మమ్మల్ని అందరినీ మంచిగా చూస్తే వచ్చే సంవత్సరం ఇంతకన్నా భారీ ఎత్తున సౌకర్యాలు కల్పిస్తామని కోరుకుంటూ, గ్రామ ప్రజలు, మా ప్రాంత ప్రజలు, పాడి పంటలు అందరూ చల్లగా ఉండాలని సామూహిక రమా సత్యనారాయణ వ్రతము చేయించడం జరిగింది. అదేవిధంగా ఇలాగే ఇంకా ముందు ఆ దేవుడు చల్లగా చూస్తే చాలా బాగా చేస్తామని ఆ సత్యదేవుని కోరుకుంటున్నాం. జై